హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పర్షి. వీకెండ్ అంతా మంచి హోల్డ్తో అదరగొట్టి నిన్న ఫ్రైడే కావడంతో మళ్ళీ ఈరోజు చూపించినది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ ది ఒడిస్సీ మూవీస్. వీటి గురించి మాట్లాడుకోవడానికంటే ముందు చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. ఒకవేళ కంటెంట్ మీకు గానే నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నిటికంటే ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడేది అయితే ఫస్ట్ వీక్ అంతా 15 కోట్లకి తగ్గని నెట్ని కలెక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే డే 8 14 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. అలాగే నిన్న డే 9 ఫ్రైడే కావడంతో మళ్ళీ 15 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. డే 9 అయితే ఇంగ్లీష్ ఈగాను 9 కోట్లు, హిందీలో 5 కోట్లు, మలయాళంలో 1,00,000, తమిళ్లో 80 లక్షలు, అలాగే తెలుగులో 30 లక్షల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 9th డే టోటల్గా 15 కోట్ల దాకా అయితే నెట్ని ఇండియాలో కలెక్ట్ చేసింది. గ్రాస్ అయితే 18 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. సో దీంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టోటల్ 9 డేస్ నెట్ అయితే ఇంగ్లీష్కి గాను 191 కోట్లు, హిందీలో 125 కోట్ల దాకా అయితే నెట్ని, అలాగే కన్నడలో 30 లక్షలు, మలయాళంలో 40 లక్షలు, తమిళ్లో 19 కోట్లు, అలాగే తెలుగులో 14 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టోటల్ 9 డేస్ నెట్ అయితే 349 కోట్లకైతే చేరుకుంది. గ్రాస్ వచ్చేసి 420 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది ఇండియాలో మాత్రం. ఇవాళ డే 10 6,000 షోస్కి గాను 6 కోట్ల దాకా అయితే నెట్ని, అలాగే 7 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షోస్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఇవాళ ఎంత కలెక్ట్ చేస్తుందో. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇప్పటిదాకా అయితే 356 కోట్ల దాకా అయితే నెట్ని, 426 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా 3D ఛార్జెస్ రిపోర్ట్ అయితే రాలేదు, అది రాగానే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ది ఒడిస్సీ మూవీ గురించి మాట్లాడేది అయితే డే 21 2 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అలాగే నిన్న డే 22 ఫ్రైడే కావడంతో 2,30,00,000 దాకా అయితే కలెక్ట్ చేసి గ్రోత్ చూపెట్టిందని చెప్పాలి. సో ఇక టోటల్ 22 డేస్కి గాను ఇంగ్లీష్ వర్షన్కి గాను 135 కోట్ల దాకా అయితే నెట్ని, అలాగే హిందీలో 17 కోట్ల దాకా అయితే నెట్ని, తెలుగులో 5,50,00,000 దాకా అయితే నెట్ని, తమిళ్లో 3 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో ది ఒడిస్సీ టోటల్ 22 డేస్ నెట్ అయితే 161 కోట్లకైతే చేరుకుంది. టోటల్ ఇండియా గ్రాస్ అయితే 192 కోట్లకైతే చేరుకుంది. ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా 9,500 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. చూడాలి ఈ మూవీ ఇంకా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఇండియాలో అయితే 210 కోట్లకైతే దగ్గరగానే పోతుంది, అది మాత్రం ఫిక్స్ అయిపోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిష్. థ్యాంక్ యూ.